వాళ్ళతోటి మాట్లాడి మధ్యవర్తిత్వం వహించడానికి కాదు, అలజడి సృష్టించడానికి, గొడవలు క్రియేట్ చేయడానికి. మొన్న పోయాడు కదా పొదిలి, పొగాకు రైతుల్ని మార్కెట్ని పరిశీలించడానికి 20,000 మందితో 10,000 మందితో జనాన్ని వేసుకొని పోయి ఆ ఊరి మీద పడి ఆ స్థానికుల మీద పోలీసుల మీద దౌర్జన్యం చేసి వచ్చినట్టుగా చిత్తూరు జిల్లాలో కూడా మరో విధ్వంసం కోసం వెళ్తా ఉన్నాడు. ఈరోజు మండీల్లో కర్ణాటకలో 3 నుంచి 4 రూపాయలు మండీ మార్కెట్ నడుస్తూ ఉంది. కృష్ణగిరి మార్కెట్ 3 నుంచి 4 నడుస్తూ ఉంది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీస్ యజమానులతోటి, ఫ్యాక్టరీ నిర్వాహకులతోటి మాట్లాడి విననటువంటి పెద్దిరెడ్డి వాళ్ళని పక్కన పెడితే ఎక్కువ మందితో మాట్లాడి 6 నుంచి 8 రూపాయల ధర వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ విధమైనటువంటి టోకెన్లు పడతా ఉన్నాయి. దీంట్లో నుంచి ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి విష ప్రచారాన్ని ఈరోజు చేస్తా ఉన్నాడు. ఒకటే విజ్ఞప్తి చేస్తున్న రైతాంగానికి, ఇది రైతు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన రైతుని రాజుగా చూడాలి అనేది. ఏ ఒక్క పంటలో కూడా రైతు ఇబ్బంది పడకూడదు. పంట విత్తనం పెట్టే రోజు నుంచి దాన్ని మార్కెట్లో అమ్ముకునే వరకు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుంది. ఆ విషయం చాలా సుస్పష్టంగా రైతాంగానికి చేరాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం.